నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో జగన్ అధ్యక్షతన ముఖ్య నేతల భేటీ. ఎన్నికల వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్న సీఎం. నేడు మరో 2 పథకాలకు రేవంత్ ప్రభుత్వం శ్రీకారం. మధ్యాహ్నం సచివాలయంలో ప్రారంభించనున్న సీఎం. నేడు ఏలూరులో బీజేపీ బహిరంగ సభ. హాజరు కానున్న రాజ్నాథ్ సింగ్. మూడు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికల పోలింగ్. కర్ణాటక, యూపీ, హిమాచల్ ప్రదేశ్లో 15 స్థానాలకు ఎలక్షన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఇవాళ పార్వతీపురం జిల్లాలో పర్యటిస్తారు. రేపు పాడేరు జిల్లా, గురువారం అనకాపల్లి జిల్లాలో భువనేశ్వరి పర్యటిస్తారు. చంద్రబాబు నాయుడు అరెస్టు కావడాన్ని తట్టుకోలేక మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో పరామర్శిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇవాటి నుంచి మార్చి 1వ తేదీ వరకు ఆమె ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. నారా భువనేశ్వరి మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు విశాఖ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. ఇక్కడ నుంచి నేరుగా పార్వతీపురం, మన్యం జిల్లా సాలూరు వెళ్తారు. కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందజేస్తారు. రాత్రికి అరకులోయలో చేరుకొని బస చేస్తారు. బుధవారం అరకులోయ, పాడేరు నియోజకవర్గాల్లో కార్యకర్తల కుటుంబాలను కలిసి ఆర్థిక సాయం అందించి రాత్రికి నర్సీపట్నం చేరుకొని బస చేశారు. ఈ నెల 29వ తేదీన నర్సీపట్నం, చోడవరం, ఎలమంచిలి నియోజకవర్గాల్లో పర్యటించి రాత్రికి అనకాపల్లి చేరుకుంటారు. మార్చి 1వ తేదీన అనకాపల్లి, ఎలమంచిలి నియోజకవర్గాల్లో కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి సాయం అందజేస్తారు. వైసీపీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 175కు 175 అసెంబ్లీ, 25కు 25 లోక్సభ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా సీఎం జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో మేము సిద్ధం, మా బూత్ సిద్ధం పేరుతో కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, నియోజకవర్గ పరిశీలకులు, మండల పార్టీ అధ్యక్షులు సహా 2700 మందికి పైగా నేతలకు ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై వారికి సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేస్తారు. ఎన్నికలకు ముందర జరుగుతున్న చివరి క్షేత్రస్థాయి సమావేశం ఇదే కావడంతో రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. ఎన్నికల క్షేత్రస్థాయిలో ఎంత అప్రమత్తంగా ఉండాలో సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తారు. 2024లో మళ్లీ సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడడంతో సీఎం జగన్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ కమిటీలు, బూత్ కమిటీలు, మండల స్థాయి నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. తమ పార్టీ అందించిన సంక్షేమ ఫలాలు ఎంతమందికి అందాయి వంటి వివరాలను ప్రజలకు ఎలా తెలియజేయాలనే అంశం మీద వర్క్షాప్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు సీఎం జగన్ సిద్ధం పేరుతో రాష్ట్రం నలుమూలల ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. సంక్షేమ పథకాలే మళ్లీ వైసీపీని అధికారంలోకి తెస్తాయని జగన్ నమ్ముతున్నారు. లబ్ధిదారులంతా తప్పకుండా వైసీపీకి ఓటు వేస్తారని భావిస్తున్నారు. తమది పేదల ప్రభుత్వాన్ని చెబుతున్న సీఎం జగన్ పేదల ఓట్లే టార్గెట్గా ప్రసంగాలు చేస్తున్నారు. గత నెల 20న భీమిలి వేదికగా ఎన్నికలకు సిద్ధమంటూ సీఎం జగన్ ఎన్నికల శంఖం పూరించారు. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి భీమిలి, దెందులూరు, రాప్తాల్లో నిర్వహించిన సిద్ధం సభలు నిర్వహించారు. వచ్చే నెల 3న పల్నాడు ప్రాంతంలో సిద్ధం చివరి సభ నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టినారు సీఎం జగన్. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్లలో అందిస్తారు. రమేష్, చెప్పండి, వైసీపీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ ముఖ్య నేతలతో పాటు మండల స్థాయి నేతలతో కూడా కీలక సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఎన్నికలకు మరి కొద్ది రోజులు మాత్రమే సమయం ఉన్నటువంటి నేపథ్యంలో వచ్చే ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలనే అంశానికి సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా ఈ 5 ఏళ్ల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు కృషి చేయడంతో పాటు ప్రతిపక్షాలు ఇప్పటికే ప్రభుత్వం పైన అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు తీసేశారని చెప్పడంతో పాటు అభివృద్ధి మందగించిందంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ విమర్శలకు కూడా గట్టిగా కౌంటర్ ఇవ్వాలి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లిందనే అంశాలను కూడా ప్రజలకు వివరించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, కేడర్ తో పాటు పార్టీ నేతలంతా కూడా కృషి చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. దీంతో పాటు ఇటీవల కాలంలో మార్పులు చేర్పుల్లో భాగంగా దాదాపు 80 నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల కొత్త వారిని నియమించడం జరిగింది. మరి కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు, అదేవిధంగా మంత్రులను కూడా నియోజకవర్గాలు మార్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాంటి నియోజకవర్గాల్లో కొంత పార్టీ నేతల మధ్య విభేదాలు ఉన్నాయి, అసంతృప్తి కూడా ఉంది. కానీ ఈ విభేదాలను, అసంతృప్తిని పక్కన పెట్టి పార్టీ నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తూ ఉంది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుంది కాబట్టి ఆ తర్వాత పార్టీకి సంబంధించి పార్టీ కోసం కష్టపడే వారందరూ కూడా ఆదుకుంటాము, వారికి భవిష్యత్తులో మంచి ప్రాధాన్యం ఇస్తామని చెప్పే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తంగా చూస్తే మాత్రం వచ్చే ఎన్నికల్లో పార్టీకి సంబంధించి పార్టీని గెలుపు తీరాలకు తీసుకెళ్ళడానికి చేయాల్సినటువంటి కార్యాచరణ పైన ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. సోని, రైట్, థ్యాంక్ యూ రమేష్. బులెటిన్లో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి పొన్నం ప్రభాకర్ పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. బండి సంజయ్ పై హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయాలని కోరారు. బండి సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. బండి సంజయ్ ప్రజా సంకల్ప యాత్రను అడ్డుకుంటారనే ముందస్తు పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. లోక్సభ ఎన్నికల వేళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్లో ఏం జరుగుతోంది? అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తేడా కొట్టడంతో ఆయా ఎంపీ స్థానాలకు శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైన నేతలను దింపుతారా, లేదంటే ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా? ప్రత్యేకించి జహీరాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయబోయేది ఎవరు అన్న దానిపై ఇప్పుడు కారు పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.
తెలంగాణలో లోక్సభ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ప్రత్యేకించి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నేతలు ఎన్నికల బరిలో ఈసారైనా దిగాలని ఆయా నేతల వారసులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. గులాబీ బాస్ దృష్టిలో మంచి మార్కులు తెచ్చుకుని ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో అందరికీ హాట్ సీట్గా కనిపిస్తుంది జహీరాబాద్ ఎంపీ స్థానం. నిజానికి కామారెడ్డి జిల్లాలోని బీఆర్ఎస్లో చోటు చేసుకున్న అంతర్గత కుమ్ములాటల ఫలితంగా అక్కడి నుంచి పోటీ చేసిన పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా వాటిమి పాలయ్యారు. దీనిపై అప్పట్లోనే పార్టీలో పెద్ద చర్చ జరిగింది. ఎన్నికలకు ముందే కలహాల గురించి సమాచారం ఉన్నా పార్టీ పెద్దలు అంతగా దృష్టి పెట్టకపోవడం వల్లే స్వయంగా గులాబీ బాస్ వాటిమి చవిచూడాల్సి వచ్చిందన్నది బీఆర్ఎస్ నేతల విశ్లేషణ. అయితే లోక్సభ ఎన్నికల్లో ఈసారి మాత్రం ఆ పరిస్థితి రిపీట్ కావద్దని భావిస్తుంది అధిష్టానం. ఇందులో భాగంగా జహీరాబాద్ ఎంపీ సీటుకు పెద్ద ఎత్తున డిమాండ్ ఉండడంతో సుదీర్ఘంగా కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న బీవీ పాటిల్పై వ్యతిరేకత ఉందన్న ప్రచారం స్థానికంగా సాగుతోంది. అదే సమయంలో ఆయనకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీటు ఇస్తారా లేదా అన్న దానిపై ఇంకా ఓ క్లారిటీ కూడా రాలేదు. కానీ ఆ స్థానంపై అప్పుడే పలువురు నేతలు సీరియస్గా దృష్టి సారించారు. కేసీఆర్ కోసం కామారెడ్డి సీటు త్యాగం చేసిన గంప గోవర్ధన్ లోక్సభ ఎన్నికల బరిలో దిగుతారన్న టాక్ నడుస్తుంది. అదే సమయంలో అధినేతకు దగ్గరగా ఉండే సుభాష్ రెడ్డి పేరు సైతం ప్రచారంలోకి వస్తుంది. ఇక మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తనయుడు భాస్కర్ రెడ్డి అయితే మరో అడుగు ముందుకు వేసి తన మనసులో మాటను బయటపెట్టేశారు. అవకాశమిస్తే ఎంపీగా పోటీలో ఉంటానని వెల్లడించారు. వీరందరి సంగతి ఎలా ఉన్నా గులాబీ బాస్ మనసులో అసలు ఏముంది, ఎవరికి జహీరాబాద్ స్థానం కేటాయిస్తారన్నది ఆసక్తిని రేపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన గంజాయి కేసులు, ఆంధ్ర తెలంగాణలో ఎక్కడో చోట పట్టుబడుతున్న మత్తు సరఫరాదారులు, హైదరాబాద్ గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు, రాడిన్ బ్లూ హోటల్లో పట్టుబడిన బడా బాబుల పిల్లలెవరు, ఆ పార్టీలో ఎంత సెలబ్రిటీలు ఉన్నారు, ఎవర్రా ఆ వ్యాపారవేత్తలు తెలుసుకోవాలని ఉందా? అయితే మీరు ఇది చూడాల్సిందే. సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, బడాబాబుల పిల్లలంతా ఒకచోట చేరారు. గచ్చిబౌలిలోని రాడిసన్ బ్లూ హోటల్ అడ్డాగా డ్రగ్ పార్టీ ప్లాన్ చేశారు. హోటల్ ఓనరీ పార్టీ అరేంజ్ చేయడంతో మనల్ని ఎవడ్రా ఆపేదనుకున్నారు. మందేస్తూ, చిందేస్తూ, డ్రగ్స్ సేవిస్తూ పార్టీ చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు పక్కా సమాచారంతో హోటల్పై రైడ్ చేశారు. అప్పటికే పార్టీ పూర్తి చేసుకుని ఎక్కడ వాళ్ళెక్కడ వెళ్లిపోయారు. హోటల్లో సోదాలు నిర్వహించి రూమ్ నెంబర్స్ 1200, 1204లో డ్రగ్స్ ఆనవాళ్లు గుర్తించారు. కొకైన్ సేవించిన ర్యాపర్లను స్వాధీనం చేసుకున్నారు. హోటల్లో సీసీ ఫుటేజ్ను స్వాధీనం చేసుకున్నారు. వివేకానంద ఇంట్లో తనిఖీ చేయడానికి పోలీసులు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు అడుగడుగున అడ్డంకులు ఎదురయ్యాయి. ఇంట్లోకి పోలీసులను రానివ్వకుండా, ఇంట్లో సోదాలు జరగనివ్వకుండా వివేకానంద అడ్డుపడ్డారు. ఇంట్లో ఉన్న డ్రగ్స్ను కూడా వాష్రూమ్లో వేసి ఫ్లష్ చేశాడని తెలుస్తోంది. వివేకానందను అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు తరలించారు. వివేకానంద బీజేపీ నేత యోగానంద్ కుమారుడు మాత్రమే కాదు, మంజీరా మాల్, రాడిసన్ బ్లూ హోటల్స్కు డైరెక్టర్గా ఉన్నాడు. మంజీరా కన్స్ట్రక్షన్స్కు ఎండీగా ఉన్నాడు. కోట్ల రూపాయలు ఉన్నాయి. జల్సాలకు తక్కువేం లేదు. ఫెరారీ కార్లతో రేసింగ్లు కూడా వివేకానందకు అలవాటే. సినీ సెలబ్రిటీలతో కలిసి విదేశాల్లో పార్టీలు కూడా చేసుకున్నాడు. తాజాగా తన ఫ్రెండ్స్ను గ్యాదర్ చేసి సొంత హోటల్లోనే డ్రగ్స్ పార్టీ నిర్వహించాడు. వివేకానంద, కేదార్నాథ్లతో పాటు నిర్భయ్ అనే వ్యక్తిని మొదట పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వీరికి సయ్యద్ జాఫ్రీ అనే వ్యక్తి నుంచి డ్రగ్స్ సప్లై అయినట్లు గుర్తించి సయ్యద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ముందుగా 3 డ్రగ్స్ కన్జ్యూమర్లు మాత్రమే పట్టుబడ్డా
పార్టీలో ఉన్న మిగతా వాళ్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అందులో మరికొందరు సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, బడాబాబులు పిల్లలు ఉన్నారు. వివేకానంద, కేదార్నాథ్, నిర్భయలతో పాటు వ్యాపారవేత్త సందీప్, సెలబ్రిటీలు శ్వేత, లిషి, నెయిల్, క్రిష్, రఘుచరణ్ కూడా పార్టీలో ఉన్నట్లు గుర్తించి పోలీసులు కేసులు నమోదు చేశారు. వివేకానంద, కేదార్నాథ్, నిర్భయలకు యూరిన్ పరీక్షలు చేశారు. అందులో పాజిటివ్ వచ్చింది. కొకైన్ తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. అయితే వివేకానందకు కూకట్పల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీజ్ చేసిన తన మొబైల్లో ఉన్న వివరాలను కూడా అంతర్గతం చేయవద్దని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. 10,000 రూపాయల పూచికత్తుపై బెయిల్ మంజూరు చేసింది. రిగార్డింగ్ ప్రీవియస్ కేసెస్ కనుక్కుంటున్నాము. దేర్ ఆర్ సర్టన్ రూమర్స్ కమింగ్ అప్. వీ హావ్ టు వెరిఫై విత్ ఫ్యాక్ట్స్. సో డ్రగ్ అక్కడ సీజర్, డ్రగ్ వాడిన ర్యాపర్స్ ఏం దొరికినాయి, కొకేన్ది అవి దొరికినాయి మనకు. సో దట్ ఈస్ కన్ఫర్మ్ టు బి కొకేన్. అది కూడా ఎఫ్ఎస్ఎల్ పంపిస్తున్నాం. అండ్ వీళ్ళు యూరిన్ టెస్ట్ ఏం చేసాము దాంట్లో కూడా ఫర్ కొకేన్ పాజిటివ్ వచ్చింది. మనకున్న ఇన్ఫర్మేషన్ పరంగా నియర్లీ 10 మెంబర్స్ ఉంది. వీ హ్యావ్ టు వెరిఫై విత్ సీసీటీవీ ఫుటేజ్ కూడా వాళ్ళు వచ్చిన వాళ్ళు దానికి వచ్చారా అన్నట్టు. సో ఇద్దరిని ఆల్రెడీ కస్టడీ తీసుకున్నాము. దే ఆర్ ఆల్సో కన్ఫెస్డ్ అండ్ యూరిన్ కూడా పాజిటివ్ వచ్చింది. అండ్ అతను అక్కడికి ఎవరు తీసుకువచ్చారో కొకేన్ అతని గురించి వెతుకుతున్నాము. తొందరలోనే వీ విల్ అరెస్ట్ హిమ్ ఆల్సో. బేస్డ్ ఆన్ దట్ ఫర్దర్ దేర్ స్టేట్మెంట్స్ మిగతా అక్యూజ్ని కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తాం. ఇట్స్ కన్జంప్షన్ ఇస్ ది రీజన్. ఆ రూమ్లో, ప్రైవేట్ రూమ్లో తీసుకొని సిన్స్ హీ హ్యాజ్ అన్ యాక్సెస్ ఇన్ దట్ రూమ్, రెగ్యులర్గా వచ్చి అక్కడ చేసేది. ఆ సయ్యద్ అబ్బాస్ అని ఎవరు ఉన్నారో హీ ఈజ్ ద వన్ హూ డెలివర్డ్ కొకేన్. అండ్ అతను ఇంతకుముందు ఇక్కడ వీళ్ళతో పనిచేశాడు, వీళ్ళ కంపెనీస్లో పనిచేశాడు. సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ దీంట్లో ఇంకా వాట్ ఎవర్ కమ్స్ టు లైట్ అది కూడా వీ విల్ షేర్ విత్ మీడియా. రాడిసన్ బ్లూ హోటల్లో డ్రగ్స్ పార్టీలు కొత్తేమీ కాదు. గతంలోనూ బంజారా హిల్స్ రాడిసన్ బ్లూ హోటల్లోనూ నిర్వహించిన డ్రగ్స్ పార్టీలోనూ 25 మంది పట్టుబడ్డారు. అందులో కొందరు సెలబ్రిటీలు, బడాబాబుల పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు మాదాపూర్ రాడిసన్ బ్లూ హోటల్ అడ్డాగా డ్రగ్ పార్టీ నిర్వహించారు. ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదంటున్నారు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి. డ్రగ్స్ పార్టీలు జరిపిన డ్రగ్ పట్టుబడ్డ హోటళ్లను సీజ్ చేస్తామని హెచ్చరించారు. రాడిసన్ బ్లూ హోటల్లో సమ్ పీపుల్ ఆర్ కన్జ్యూమింగ్ డ్రగ్స్, హ్యావింగ్ అ పార్టీ. ఆ ఇన్పుట్ మీద వాళ్ళు వెళ్తే అప్పటికి అక్కడ ఆల్రెడీ ద పీపుల్ హూ హ్యాడ్ గ్యాదర్డ్ వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడ నుంచి. సో ఫర్దర్ అక్కడ కొన్ని మెటీరియల్స్ వాళ్ళకి దొరికినాయి. అవి చూస్తుంటూ వాళ్ళకి అర్థమైంది ఇక్కడ సమ్ కన్జంప్షన్ ఆఫ్ డ్రగ్స్ హెస్ హ్యాపెండ్ అని. సో ఆ ఫర్దర్ లీడ్ తీసుకుంటూ వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ వాళ్ళ ఇల్లుకి వెళ్ళారు. హిస్ నేమ్ ఈజ్ జి వివేకానంద్. హీఈస్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆఫ్ మంజీరా గ్రూప్. సో వాళ్ళ ఇల్లుకి వెళ్తే దెన్ అక్కడ కొంచెంసేపు చాలా వీళ్ళకి యాక్సెస్ అండ్ ఆల్ ఇవ్వలేదు, ఇబ్బంది చేశారు. దెన్ ఇన్ ద మార్నింగ్ దే బ్రాట్ హిమ్ టు ద పోలీస్ స్టేషన్. అక్కడ మన దగ్గర ఉన్న డ్రగ్ కిట్స్లో టెస్ట్ చేశారు. దాంట్లో పాజిటివ్ వస్తే దెన్ హాస్పిటల్కి కంప్లీట్ టెస్టింగ్ కోసం పంపించారు. అక్కడ ద రిజల్ట్ కేమ్ పాజిటివ్ ఫర్ కన్జంప్షన్ ఆఫ్ కొకేన్. సో దాంట్లో మేము కేసు కట్టాము. పార్టీకి డ్రగ్స్ సరఫరా చేసిన సయ్యద్ను విచారించి కూపీలాగుతున్నారు పోలీసులు. సయ్యద్కు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ పార్టీకి కాకుండా ఇంకా ఎవరికైనా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే లింకులపై ఆరా తీస్తున్నారు. పార్టీ చేసుకుంటూ పట్టుబడ్డ 9 మందిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రగ్స్ కేసు విచారణలో పోలీసులు లాస్ట్కు ఏం తెలుసుతారో చూడాలి మరి. SCKV Bulletin updates. For more updates, keep watching Swatandhra News.